హిందూ సైన్యాన్ని కాపాడడానికి అమ్మవారు తన చీరను తుపాకీ తోటాలకు అడ్డంగా పెట్టిన యథార్థ సంఘటన గురించి మీకు తెలుసా? ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు పొరుగు దేశపు ఇస్లామిక్ దురాక్రమణదారులు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చారు. శ్రీకాళహస్తి రాజు మొదట్లో కలవరపడినా తరువాత తమ కులదైవమైన జ్ఞాన ప్రసూనాంబను తలుచుకుని కొద్ది సైన్యంతోనే శత్రువులను ఎదిరించడానికి వెళ్లాడు. శత్రు సైన్యం మొదటిసారిగా ఈ యుద్ధంలో తుపాకులను ఉపయోగించారు. అందరూ కాళహస్తి రాజు ఓడిపోతాడని అనుకున్నారు. తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా అని నవ్వుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా కాళహస్తి రాజు మతోన్మద సైన్యాన్ని చీల్చి చెండాడి విజయాన్ని సాధించాడు. ఆ రోజు రాత్రి విజయోత్సవాలు ముగించుకొని కాళహస్తి రాజు నిద్రపోగా ఆ రోజు రాత్రి రాజు కలలో జ్ఞాన ప్రసూనాంబ కనిపించి తనకు చీర పెట్టమని అడిగింది. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోతూ, అమ్మా, నీకు చీరలో లేకపోవడమేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మవారు తూట్లు పడిన తన చీర పవిటి చెంగును చూపిస్తూ, కుమారా, తుపాకీ తోటాలు తగలడం వలన నా చీరకు తూట్లు పడి ఇలా అయిపోయింది. విదేశీ దురాక్రమణదారులు పేల్చిన తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చెంగును అడ్డుపెట్టాను అని అమ్మవారు చెప్పడంతో కాళహస్తిరాజు ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు. ఆనంద బాష్పాలు తన చెక్కిళ్లపై రాలుతూ ఉన్నాయి. తను సాధించిన విజయంలోని అసలైన రహస్యం ఆ రాజుకి అప్పుడు అర్థమైంది. తన తల్లి జగజ్జనని జ్ఞాన ప్రసూనాంబ తుపాకీ గుళ్లను తన పైకి తీసుకుని అమూల్యమైన విజయాన్ని నాకు అనుగ్రహించిందని గ్రహించాడు. అమ్మవారు చూపించిన కరుణకి పొంగిపోయాడు. తర్వాత రోజు రాజు అమ్మవారి అయిన జ్ఞాన ప్రసూనాంబని బంగారు చీరతో అలంకరింపజేశాడు. ఈ సంఘటన ఎప్పటికీ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరచబడి ఉంది. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం జ్ఞాన ప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింపజేస్తారు. అక్కడి స్త్రీలు బంగారు చీరలు అలంకరించబడిన జ్ఞాన ప్రసూనాంబను దర్శించుకుని తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు. నమ్మి కొలిచినందుకు హైందవ సైన్యాన్ని తన చీరను అడ్డుపెట్టి కాపాడిన అమ్మవారు ప్రేమతో అడిగితే మనల్ని కాపాడకుండా ఉంటుందా? మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?